గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులకు పవర్స్ అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఏఐసీసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలు మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుబెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోడీ చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. मोदी जो गारंटी है इस देश को तोड़ने का, यह जो कोशिश कर रहा है मोदी जी ने इस देश को तोड़कर उनके सरकार बनाने का, वो रोकने के लिए हम लोग यहाँ पर सब इकट्ठा हुए साबरमती नदी के किनारे पे। जो गांधी जी के आज सोचधारा है, कांग्रेस पार्टी आज राहुल जी के नेतृत्व में गांधी जी सोचधारा को आगे ले जाने के लिए हम लोग कोशिश कर रहे हैं। मगर इस देश में, इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गांठ से सोचधारा को इस देश में फैलाने के लिए कोशिश कर रहा है। तेलंगाना राज्य सरकार ने जो राहुल जी ने वादा किया था, जिस दिन तेलंगाना में आए थे, तेलंगाना 4 करोड़ जनता को ये आश्वासन दिलाए थे, कांग्रेस सरकार बने तो किसानों का कर्जा 2 लाख तक माफी करने के लिए वादा किया था। हम लोग 10 महीने में 21,000 करोड़ रुपए 25,50,000 किसानों को कर्जा माफी करके दिखाए। ये राहुल जी वादा ने हमने पूरे किए। और दूसरी बात रहा जनगणना, जाति जनगणना हमने किया इस देश। इसीलिए आज मोदी जी ने डर कर राहुल जी को माइक नहीं दिए लोकसभा में बोलने के लिए। और महिलाओं के लिए बेरोजगार के बारे में मोदी जी ने यह वादा किया था, हर साल 2 करोड़ नौकरी देने के लिए। हमको जो आजादी दिलाया वो वल्लभ भाई पटेल जी ने, इसीलिए और तेलंगाना राज्य ने दिए, श्रीमती सोनिया जी ने हमारे तेलंगाना राज्य ने बनाया। इसीलिए आज वल्लभ भाई पटेल जी के जो धरती से सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे। भारतीय जनता पार्टी को हम रोकेंगे तेलंगाना में। हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं। और अंतिम में मैं एक बात कहना चाहता हूं, 30 साल अंग्रेजियों के खिलाफ गांधी जी ने लड़ाई किए, दंडी सत्याग्रह किए, बहुत सारे आंदोलन किए अंग्रेजों के खिलाफ। ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు ఆదాయార్జన శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయంలో 2.2% మేర వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. ఏపీ సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయ లక్ష్యం 1.37 లక్షల కోట్ల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో కొత్త పాలసీతో 33% పెరిగిన ఎక్సైజ్ శాఖ ఆదాయం, మున్సిపల్ శాఖలో ఇంకా 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరో 3 రోజుల పాటు మార్క్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో పవన్తో పాటు ఆయన భార్య అన్నా లెజ్నోవా దగ్గరుండి కుమారుడిని చూసుకుంటున్నారు. అయితే తాజాగా మార్క్ శంకర్కు సంబంధించి ఆసుపత్రి నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్లో పవన్ తనయుడు తాను క్షేమంగా ఉన్నానని సింబాలిక్గా చెప్పడం కనిపిస్తుంది. ఢిల్లీలోని ఏపీ బొమ్మలో ఉన్న పౌర సరఫరాల శాఖ దుకాణాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉంచిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.
ఏపీ భవన్లో నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి అక్కడికక్కడే ప్రకటించారు. ఇకపై ఏపీ భవన్లోని దుకాణం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంత్రి నాందెండ్లతో పాటు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామా తలపించిందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఐసీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ అని 1100 మంది పోలీసులను పెట్టినట్లు అనిత స్పష్టం చేశారు. వాట్సాప్లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టి కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూశారని హోంమంత్రి మండిపడ్డారు. మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. విఐపీని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు? ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ 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 అని పోలీసుల మీద దుమ్మెత్తి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాం. ఈ రోజుకి ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసాం. ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు పూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపు పొద్దున ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడి వైసీపీ క్యాడర్ వినాశనమే లక్ష్యంగా ఏపీ అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని అన్నారు. అన్ని గుర్తుపెట్టుకుంటామని, అందరినీ గుర్తుపెట్టుకుంటామని, అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్న ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాను కడపలో అవినాష్ రెడ్డి పరామర్శించారు. తీవ్రవాది మాదిరి అహ్మద్ బాషాను ముంబైకి వెళ్లి తీసుకొచ్చారని మండిపడ్డారు. అహ్మద్ బాషాను అరెస్టు చేసిన తర్వాత టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం దారుణమన్నారు. కడపలో టీడీపీ నేతలు కవింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే ఇది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2022లో నమోదైన ఒక పెట్టి కేసు, బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు, కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. అంటే ఇది ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో, ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసా ఇది. మన పండగకు కూడా కడపకు వచ్చినాడు. అంటే నిజంగా ఇది ఒక కేసే కాదు, కాంప్రమైజ్ అయిన కేసు. దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఈ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన 10-11 నెలలు ఒకసారి గమనిస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇక కాకాని క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. తెల్లరాయి అక్రమ రవాణా సహకరిస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా హైకోర్టు నిర్ణయంతో కాకాని పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే, లేదంటే అరెస్టు వారెంట్ ఇష్యూ అయ్యే అవకాశం లేకపోలేదు. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన రగడ కొనసాగుతుంది. వర్మ విషయంలో అన్యాయం జరిగిందని కొంతకాలంగా టీడీపీ శ్రేణులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు కొత్త డిమాండ్ ఎత్తుకున్నారు. గతంలో ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్కి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఏంటి, లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అని ప్రశ్నించి కాకరేపిన వర్మ ఇప్పుడు పార్టీలో లోకేష్కి కీలక బాధ్యతలు ఇవ్వాలంటున్నారు. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరమన్నారు. కార్యకర్తలందరూ కూడా మరి ముందుండి నడిపించి ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉన్నాయి. ఈ పునాదులు పగలగొట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యువగలం పాదయాత్రలో నిరూపించడం జరిగింది. మరి అదే విధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో 2047 ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధ పార్టీ కూడా 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా, దీని ద్వారా మనం అధ్యక్షుడికి తెలియజేద్దాం. పార్టీకి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి. భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి. ఏదైతే లోకేష్ గారి ప్రోగ్రామ్ డిజైన్ చేశారో కార్యకర్త అధినేత అన్నది ఇది మన అందరికి కూడా ఉపయోగపడేది. మన కార్యకర్తలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడం. వివాదాస్పద హెచ్సియు కంచె గచ్చిబౌలి భూములను బీజేపీ ఎంపీల బృందం సందర్శించింది. ముందుగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీకి హెచ్సియు వీసీ జగదీశ్వరరావు కూడా హాజరయ్యారు. హెచ్సియు భూముల వివరాలను వీసీ ఎంపీలకు వివరించారు. అక్కడి నుండి బీజేపీ ఎంపీలు హెచ్సియు భూముల సందర్శనకు వెళ్లారు. హెచ్సియు కంచె గచ్చిబౌలి భూములు యూనివర్సిటీవా లేక ప్రభుత్వానివా అన్న రికార్డులను పరిశీలించారు. బీజేపీ ఎంపీలు బృందంలో డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో కేసీఆర్ యూనివర్సిటీకి అన్యాయం చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా భూముల విషయంలో అన్యాయం చేస్తున్నారన్నారు. అక్కడ టీఎన్జిఓలకు ఇచ్చేసిండు. నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జిఓలకు ఎందుకు ఇచ్చిర్రు? వీడికి వచ్చి టీఎన్జిఓలకు ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం, ఈ జాగా మంచిగా ఉందని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఉంటా ఉంటే, వాస్తవాలు ఒక రకంగా ఉంటే, దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరాన్ని మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జిఓలకు ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే. రోడ్ వేసిర్రు. పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు పోతే కేసు ఓడిపోయినరు. ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఆ రోడ్ కోసం కొట్లాడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టు లేదా తెలిసి కావాలనో ఎదురుగున్నోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే, నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే, నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకుని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తవా, గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు. ఉత్తుతగా పైకి కేసులు ఎత్తేసినామని నటించేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీ రాహుల్ గాంధీ గారిని పిలిచి 2324 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిల్చుంటారా, తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. 2 రోజులంటే పెద్ద దూరం లేదు.
ఈడు ఉన్నోళ్ళం వారిపోము, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు, దేశం విడిచిపెట్టి ఎవరు వారిపోరు, బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు, పక్క గ్యారంటీ ఇస్తాను నేను మా అందరు ఎంపీల తరఫున. 2 రోజులు ఆగుదాం, లెట్ హిమ్ కమ్ బిఫోర్ ద మీడియా. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండి, వచ్చిన తర్వాత వారు ఎవరి పేరు తీసుకుంటే ఆ కేసీఆర్ పాలనలో కృష్ణా గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నారని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుని పోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిపోయిందని ఆయన తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదని పేర్కొన్నారు. నాగార్జున సాగర్లో ములుగు సిఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సిఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో సిఆర్పీఎఫ్ బలగాలను సాగర్కు రానివ్వలేదని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని నెమ్మదిగా కృష్ణ నీళ్లను దోసుకుపోవడం ప్రారంభం చేసిండు. ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు. ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సరే, కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు, ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్దని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్తగానే కనపడలేదు, రాయలేదు. ఓకే, కానీ దాగదు కదా సత్యం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు సిఆర్పీఎఫ్ బలగాలు. సిఆర్పీఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు. నిజమే, తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టిండ్రు? నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్. ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్డ్. ఇది నిన్న జరిగింది. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. ఇది నిన్న జరిగిన పని. తెలంగాణ ఉన్న రోజులు అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని మనం కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు. తన్ని తరిమేసిండ్రు మన పోలీసు, పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్లో పెట్టిండ్రు. నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం. ఒక్క పంట నష్టపోలేకుండా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం నాగార్జున సాగర్. సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీ నగర్ కోర్టులో చొక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. మంచు మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులు గురిచేస్తున్నాడంటూ మంచు మనోజ్ పైన కోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కొన్ని ఆధారాలను మనోజ్ న్యాయవాది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఎల్బీ నగర్ కోర్టు. అంతేకాకుండా తప్పిదంకు పాల్పడిన కోర్టు క్లర్క్కు న్యాయస్థానం మెమో జారీ చేసింది. మరోవైపు మంచు ఫ్యామిలీ వివాదాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడినట్లు లేదు. ఆస్తులకు సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే జల్పల్లి నివాసంలో చోరీ జరిగిందని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అన్న మంచు విష్ణు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కార్లను దొంగలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కానీ మనోజ్ను జల్పల్లి నివాసంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దే మనోజ్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లానని, అదే రోజు తన ఇంట్లో విధ్వంసం చేశారని మనోజ్ తెలిపారు. మార్చ్ 27 మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా. మార్చ్ 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్, నేను నా భార్య పిల్లలు ఉన్నాం ఇక్కడ, పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 1న నేను ఇక్కడ ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందామని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న భావంతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అనే టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడేక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నామని. నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ఆల్రెడీ
నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను. కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సీఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు. ఓకే సార్, సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు అయినట్లు సిటీ పోలీస్కి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. కాగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీస్కి సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండిపోయారు. కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ట్రంప్ సుంకాలపై కేబినెట్లో చర్చించారు. ట్రంప్ ప్రకటించిన 26% సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఈరోజు కేంద్ర మంత్రివర్గం చర్చించింది. తిరుపతి పాకాల కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ 1332 కోట్ల రూపాయల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. తద్వారా 400 గ్రామాలు 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పీఎంకేఎస్వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. के बाद में बॉडी ठीक से काम, एक हार्ट सर्जरी, एक नई आर्टरी बन जाती है, वैसा ही ये प्रोजेक्ट बहुत इंपॉर्टेंट प्रोजेक्ट है. और इसकी खासियत ये है कि छोटा प्रोजेक्ट होते हुए भी ये रेलवे के नेटवर्क में बड़ी एफिशिएंसी लाता है. तो ये प्रोजेक्ट आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. तिरुपति से काटपाड़ी की डबलिंग 1332 करोड़ रुपीस का प्रोजेक्ट है ये. आप इस एरिया में देखेंगे बहुत सारा एग्रीकल्चर प्रोडक्ट है, कई सारे सीमेंट प्लांट्स हैं, कई सारे पावर जनरेशन से रिलेटेड एक्टिविटीज हैं यहाँ पर. और मोस्ट इंपॉर्टेंट तिरुपति बालाजी और कालाहस्ती भगवान शिव का मंदिर और चंद्रगिरी फोर्ट, ये 3 बहुत बड़े ऐसे हमारे देश के 3 महत्वपूर्ण स्थल है जहां पर लाखों की संख्या में लोग आते हैं. फिर वेल्लूर और तिरुपति दोनों मेडिकल और एजुकेशन के बड़े हब बने. और रायलसीमा रीजन पूरा. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వర్గాలు ఊహించిన విధంగానే మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 6% వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఫిబ్రవరి తర్వాత తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ 7న 3 రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. Reflecting India's strong macroeconomic fundamentals. Net FDI, however, moderated sharply during this period due to higher repatriations and outward FDI. Net FPI inflows to India stood at $1.7 billion during 24-25, supported by debt inflows as the equity segment recorded net outflows. This is much lower than. భారత ప్రధాని మోడీని రష్యాలో పర్యటించాల్సిందిగా ఆ దేశం ఆహ్వానం పంపింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పెరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోడీకి రష్యా ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ ర్యూడెంకో వెల్లడించారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఆహ్వానం పంపాం. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆండ్రీ వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తమ మిత్ర దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు పేర్కొంది.
ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను ఎట్టకేలకు భారత్కు అప్పగించింది అమెరికా. భారత అధికారులు తహవూర్ రాణాను ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. తనను భారత్కు అప్పగించొద్దంటూ తహవూర్ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను భారత్కు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలోని తీహార్ జైలు, ముంబైలోని ఆర్డర్ రోడ్ జైలులోని హై సెక్యూరిటీ సెల్స్ను అప్రమత్తం చేసినట్లు అధికారులు ధృవీకరించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. వక్ఫ్ సవరణ బిల్లుపై తీర్మానం ప్రవేశపెట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో మరోసారి ఆందోళన నిర్వహించారు. శాసనసభలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ హోమ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్ హువా కౌంటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల సమయంలో నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాలు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలపై అదే స్థాయిలో చైనా టారిఫ్స్ విధిస్తుంది. ఈ క్రమంలోనే ట్రంప్ తమపై విధించిన 104% సుంకాలకు ప్రతీకారంగా అమెరికా పైన 84% టారిఫ్స్ విధించింది. గతంలో 34% సుంకాలు ఉండగా దానిని 50% పెంచింది. గురువారం నుంచే పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 12 అమెరికన్ సంస్థలను ఎగుమతి చేసే వాటి జాబితాలో చేర్చినట్లు పేర్కొంది. చైనా నుంచి ఈ ప్రకటన వెలువడిన వెంటనే యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.